హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు మనీష్ సిల్వర్ జ్యువెలరీ. సో ఈరోజు ఎపిసోడ్లో బీట్స్ కలెక్షన్ చూపిస్తున్నానండి. బీట్స్ హారం అనమాట. మీరు సింపుల్ బీట్స్ వేసుకోవచ్చు, దానికి పెండెంట్ పెట్టుకొని వేసుకోవచ్చు. ఈరోజు కలెక్షన్ అయితే అద్దరిపోబోతున్నాయి. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ అవర్ స్టోర్. మన దగ్గర రియల్ బీట్స్కి మంచి 92.5 సిల్వర్ పెండెంట్స్తో చేపించాము. ఎవరైనా ఇంకా ఏదైనా డౌట్ ఉంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది, అలా కూడా చేసుకోవచ్చు. మన అడ్రస్ నోట్ చేసుకోండి. దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, మెట్రో పిల్లర్ నంబర్ 1555కి ఆపోజిట్లో ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. దిల్సుఖ్ నగర్ లో మనీష్ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ లాంచ్ చేయడం జరిగింది. డెఫినెట్ గా ఒక గోల్డ్ రేంజ్ లో ఒక గోల్డ్ వేసుకున్నప్పుడు ఎంత లుక్ వస్తుందో అదే లుక్ ఈ సిల్వర్ జ్యువెలరీలో కూడా వీళ్ళు తీసుకొని వస్తున్నారు. జంక్ జ్యువెలరీలో కాకుండా మీరు ఒక ఎఫిషియంట్ మెటల్ మీద పెట్టాలనుకుంటే సిల్వర్ ఇస్ డెఫినెట్లీ ద నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్. సో అలాంటి ఎన్నో వెరైటీస్తో, ఎన్నో కలెక్షన్స్తో టెంపుల్ జ్యువెలరీ కాకుండా లైట్ వెయిట్ జ్యువెలరీ, డైలీ వేర్ జ్యువెలరీ, అలాగే మంచి మంచి లాకెట్స్ కానీ, బ్రేస్లెట్, వడ్డన్నం ఇట్లాంటివి చాలా నేను ఇక్కడ చూశాను. అండ్ ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ గోల్డ్ బట్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిల్వర్ అనమాట. సో డెఫినెట్లీ లుక్తో పాటు ఒక ఇన్వెస్ట్మెంట్ అని అనుకొని మనీష్ సిల్వర్ జ్యువెలరీ స్టోర్కి వాకిన్ అవ్వండి అండ్ ఎంజాయ్ ద కలెక్షన్ అండ్ లుక్ బ్యూటిఫుల్. సో నేను పెట్టుకున్న ప్యాటర్న్ చూడండి. ఇది వచ్చేసి స్వరోస్కి పర్ల్స్ 3 లైన్స్లో తీపిస్తున్నాను. మీరు సింపుల్గా ఓన్లీ పర్ల్ హారం కావాలి అన్న చేపించుకోవచ్చండి, డిటాచబుల్ పెండెంట్ పెట్టించుకొని. అలా కాకుండా ఇదైతే ఫిక్స్డ్ పెండెంట్ అనమాట. మనకి మధ్యలో బ్రోచ్ లాగా పీకాక్ వచ్చేసాయి నక్షి అండ్ సీజెట్స్తో. కింద పెండెంట్ చూడండి, అమ్మవారి రూపం పెండెంట్. అటు ఇటు పీకాక్ అండ్ ఎలిఫెంట్స్ వచ్చాయి. కింద మళ్ళీ ఒక అమ్మవారు, లోటస్ అంతా కూడా సీజెట్స్ వచ్చేసాయి. హ్యాంగింగ్స్ అంతా కూడా పర్ల్ బాల్స్ అండ్ గోల్డెన్ బాల్స్ వచ్చింది. ప్రైస్ వచ్చేసి మనకి 17,000 పడుతుందండి పెండెంట్ అండ్ బ్రోచ్ది. అదే మీరు చైన్ది చూస్తున్నట్లయితే 15,600 పడుతుంది. మంచి స్వరోస్కి పర్ల్స్ 3 లైన్స్లో వచ్చాయి. మీకు ఇదే పెండెంట్ నచ్చేసింది అండ్ దీనికి వేరే బీట్స్ కావాలి అనుకున్నా చేపించుకోవచ్చు, లేదా ఇదే ప్యాటర్న్ తీసుకోవాలి విత్ ఇయర్ రింగ్స్ అనుకున్నా మన దగ్గర ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇవే కాకుండా ఇంకా నెక్స్ట్ వెరైటీస్ చూసేద్దాం. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, 4 లైన్స్లో వచ్చిందండి. చక్కగా పర్ల్స్. నెక్స్ట్ నుంచి ఎమెథిస్ట్ కలర్ బీట్స్ అండ్ ప్రతి ఒక్క బీట్కి మధ్యలో పర్ల్స్ వచ్చేసాయి. ఎంత బాగుందో 4 లైన్స్లో. మనకి చైన్ ప్రైస్ వచ్చేసి 8,000 పడుతుంది. పెండెంట్ చూస్తున్నారు కదా, గోల్డెన్ పెండెంట్, అంటే ప్యూర్ 92.5 సిల్వరే కానీ గోల్డ్ కలర్లో. మధ్యలో చూడండి ఇలా మనకి చక్కగా ఇచ్చేసి చుట్టూ సీజెట్స్తో. ఇవంతా కూడా యానిమల్స్ లాగా ఇచ్చారండి, ఎలిఫెంట్, గోమాత స్టైల్. బికాస్ ఇక్కడ కృష్ణుడు వచ్చాడు కదా, గోమాతల్లాగా ఇచ్చారు. అంతా కూడా సీజెట్స్ అండ్ మోజోనైట్స్. పైన ఏవైతే బీట్స్ తీసుకున్నామో అవే బీట్స్ కింద కూడా హ్యాంగ్ అవుతున్నాయి. మీకు ప్రైస్ చెప్పేస్తాను, 24,500 పడుతుందండి పెండెంట్. అండ్ ఈ పెండెంట్ మీరు డిటాచబుల్ పెండెంట్ లాగా కూడా చేపించుకోవచ్చు, బికాస్ వెనకాల హుక్ అనేది వచ్చింది. సో మీరు వడ్డానంకి పెట్టుకోవడానికి, జడకి పెట్టుకోవడానికి డిఫరెంట్ వేస్గా యూజ్ చేసుకోవచ్చు డిటాచబుల్ పెండెంట్ లాగా చేపించుకుంటే. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, 4 లైన్స్ ఆఫ్ పర్ల్స్ తీసుకున్నాం. మనకి ఇలా 4 లైన్స్ పర్ల్స్ చేపించుకుంటే ప్రైస్ ఎంత అవుతుందో చెప్తాను. 10,000 పడుతుందండి. మధ్యలో ఇలా 4 పీసెస్వి పీకాక్స్ ఇచ్చాము, సీజెట్స్ అండ్ రూబీ కలర్డ్ స్టోన్. అది ఒక 9,500 పడుతుంది. మెయిన్ పెండెంట్ మాత్రం రూబీ కలర్డ్ స్టోన్ చుట్టూ సీజెట్స్ అండ్ మోజోనైట్స్తో ఒక ఫ్లోరల్ పెండెంట్. హ్యాంగింగ్స్ మళ్ళీ పర్ల్స్తోనే ఇచ్చారు పెండెంట్లో కూడా. దీని ప్రైస్ వచ్చేసి 7,500. 7,500, ఈ 4 వచ్చేసి 9,500, చైన్ వచ్చేసి 10,000 అండి. ఓవరాల్గా మీరు అలా క్యాలిక్యులేట్ చేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. సో మన నెక్స్ట్ చైన్ చూస్తున్నారు కదా, ఫస్ట్ హాఫ్ అంతా పర్ల్స్ వచ్చాయండి. నెక్స్ట్ ఎలివేట్ అయ్యే దగ్గర రూబీ బీట్స్ వచ్చాయి, వాటి మధ్యలో గోల్డెన్ కార్వింగ్తో బాల్స్ వచ్చేసాయి. ఇదే ప్యాటర్న్ మనకి 3 లైన్స్లో ఇచ్చారు. ఎంత బాగుందో, 4 లైన్స్ కానీ ఈ 3 టైమ్స్ వచ్చాయి అన్నమాట రిపీటెడ్గా. మిగిలినవంతా పర్ల్సే. సో ఇలాంటి చైన్ మీకు కావాలి అనుకుంటే ప్రైస్ వచ్చేసి 24,000 పడుతుందండి ఓన్లీ చైన్ది. ఇది కూడా యూనిసెక్స్ అనమాట, లేడీస్ అయినా జెంట్స్ అయినా వేసుకోవచ్చు. బికాస్ పెండెంట్ పులిగోరు పెండెంట్ వచ్చింది, గ్రీన్ స్టోన్, ఇవంతా అంటే రెడ్ స్టోన్, ఇవంతా సీజెట్స్ అండ్ మోజోనైట్స్ వచ్చాయి. కింద పులిగోరు ప్యాటర్న్ ఎంత బాగుందో చూడండి. కింద ఒక ఫ్లవర్ వచ్చేసింది, రూబీ స్టోన్, సీజెట్స్, మోజోనైట్స్తో. హ్యాంగింగ్స్ అంతా పర్ల్స్లో తీసుకున్నాం. మనకి పెండెంట్ ప్రైస్ వచ్చేసి 23,250 పడుతుందండి. మీరు ఇవే ప్యాటర్న్స్ 1 గ్రామ్లో అలా చూస్తే మీకు వెనకాల ఇంత ఫినిషింగ్ అనేది రాదు.
చూస్తున్నారు కదా, ఇది డిటాచబుల్ పెండెంట్, యూస్ చేయించుకోవచ్చు అలా కూడా. రైట్ నో మేమైతే కంప్లీట్ ఫిక్స్డ్ చేయించాము. మీరు డిటాచబుల్గా కావాలి అనుకున్నా కూడా అలా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్యాటర్న్ చాలా బాగుంది. అండ్ ఎవరైనా మా డ్రెస్సెస్కి, షర్వానీస్కి గ్రీన్ ఎక్కువగా ఉన్నాయంటే అలా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ 3 లైన్స్లో తీసుకున్నామండి. గ్రీన్ బీడ్స్ షేప్ చూడండి, ఒక బాక్స్ షేప్, దానిపైన అంతా లీఫ్ కార్వింగ్ వచ్చేసింది. ప్రతి ఒక్క బీడ్కి మధ్యలో పర్ల్స్ వచ్చేసాయి. మనకి చైన్ కాస్ట్ వచ్చేసి 15,000 అండి. 3 లైన్స్ పర్ల్స్ ఉన్నాయి, గ్రీన్ బీడ్స్ ఉన్నాయి. మెయిన్ పెండెంట్ చూస్తున్నారు కదా, విక్టోరియన్ పెండెంట్, యాంటిక్ లుక్లో కంప్లీట్ సీజర్స్, మొజోనైట్స్తో ఫ్లోరల్ ప్యాటర్న్. మధ్యలో మాత్రం గ్రీన్ స్టోన్స్ వచ్చాయి, బీడ్స్ కూడా గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్స్. మిగిలినవంతా సీజర్స్ అండ్ మొజోనైట్సే. సో మనకి పెండెంట్ ప్రైస్ వచ్చేసి 25,000 పడుతుందండి. కలర్ కాంబినేషన్ కానీ ఈ బీడ్స్ షేప్ కూడా యూనిక్గా వచ్చేసింది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మనకి 3 లైన్స్లో రూబీ బీడ్స్ ఓవల్ షేప్లో వచ్చేసాయి. సో మనకి చైన్ అలా చేపించుకోవడానికి 12,000 పడుతుందండి, రియల్ బీడ్స్ కాబట్టి. ఇక్కడ 4 బ్రోచ్ లాగా వచ్చాయి. బ్రోచ్ కూడా లీఫ్ ప్యాటర్న్ లాగా సీజర్స్ అండ్ రూబీ స్టోన్తో. వాటి ప్రైజింగ్ వచ్చేసి 7,600 అండి. ఈ 4గిటికి 7,600 రూపాయలు పడుతుంది. పెండెంట్ చూస్తున్నారు కదా, ఇవంతా యూస్ చేసినవి రియల్ బీడ్సే. అండ్ మెటల్ యూస్ చేసాం కదా, అదంతా ప్యూర్ 92.5 సిల్వర్ అన్నమాట. మధ్యలో ఓవల్ షేప్, రూబీ స్టోన్, చుట్టూ మనకి మోజోనైట్స్, అటు ఇటు పీకాక్స్ వచ్చాయి. కింద డాంగ్లర్స్ అంతా కూడా రూబీ బీడ్స్ అండ్ పర్ల్స్లో తీసుకున్నాం. పెండెంట్ ప్రైస్ కూడా చెప్తాను. సో పెండెంట్ వచ్చేసి 13,300 అండి. సో 3 ప్రైస్ ట్యాగ్స్ మీకు కనబడుతున్నాయి కదా, అలా క్యాల్కులేట్ చేసుకుంటే వస్తాయి. కొందరు ఇంకా తక్కువలో అయిపోవాలి అనుకుంటే ఈ బ్రోచెస్ పెట్టించుకోవాల్సిన అవసరం లేదండి. సింపుల్గా లైన్ పెట్టించుకొని వాటికి పెండెంట్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది. సో ఇది వచ్చేసి కోరల్స్ అండి. గ్రీన్ బీడ్స్, రూబీ బీడ్స్ అయితే చూస్తూ ఉంటాం. కోరల్స్ చాలా తక్కువ, మనకి 4 లైన్స్ ఆఫ్ కోరల్స్ వచ్చాయి, రియల్ కోరల్స్. అండ్ 4 కూడా కాదండి, 5 లైన్స్ ఆఫ్ కోరల్స్. అండ్ ప్రతి కోరల్కి మధ్యలో 0 సైజ్ పర్ల్స్ వచ్చేసాయి. సో మనకి ఈ చైన్ 12,000 పడుతుందండి. పెండెంట్ చూస్తున్నారు కదా, మధ్యలో కోరల్, చుట్టూ ఇలా లీవ్స్ స్ప్రెడ్ అయిపోయినట్టు సీజెట్స్ అండ్ మోజోనైట్స్ వచ్చాయి. కింద డాంగ్లర్లో మనకి డ్రాప్ షేప్, మోజోనైట్, సీజెట్స్ వచ్చేసి సేమ్ ఇవే కోరల్ అండ్ పర్ల్ బాల్స్లో తీసుకున్నాం. పెండెంట్ మనకి 15,650 పడుతుందండి. 15,650 రూపాయలు పడుతుంది. మీకు ఏ రోజైనా ప్రైజింగ్ డీటెయిల్స్ అయినా, ఎస్టిమేషన్ డీటెయిల్స్ అయినా కావాలి అనుకుంటే మరొకసారి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది, అలా కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఈ చూస్తున్నారు కదండి, సింపుల్ నెక్లెస్. మీరు కావాలి అనుకుంటే కాస్త కిందికి పైకి అడ్జస్టబుల్గా చేసుకోవచ్చు. ఎమిథిస్ట్ కలర్ బీడ్స్ 2 లైన్స్లో వచ్చేసాయి. వాటి మధ్యలో పెండెంట్ చూడండి. ఫస్ట్ అయితే ఈ చైన్ ఇలా చేయించుకోవడానికి ప్రైస్ చెప్తాను. 9,000 పడుతుందండి, ఓన్లీ బీడ్స్. వాటి మధ్యలో మనకి ఇలా మొజోనైట్స్తో ఫ్లోరల్, కింద కూడా డాంగ్లర్ వచ్చింది చూసారా, ఫ్లోరల్ ప్యాటర్న్. అక్కడక్కడ సీజర్స్, మొజోనైట్స్ మాత్రం బాగా హైలైట్ అవుతున్నాయి. ఇదే మొజోనైట్ స్టైల్ మనకి అటు 4 ఇటు 4 వచ్చాయి. పైన లైన్లో సీజర్స్ ఉన్నాయి, మొజోనైట్ మాత్రం పెద్దగా ఇవే కలర్ బీడ్స్ అండ్ పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి. కింద కూడా అలాగే వస్తుంది. ప్రైస్ 15,000 పడుతుందండి, ఓన్లీ ఈ డాంగ్లర్వి అండ్ పెండెంట్వి చెప్తున్నాను. ఇది వచ్చేసి చెప్పాను కదా 9,000 పడుతుంది. 9,000 ప్లస్ 15,000 క్యాల్కులేట్ చేసుకుంటే మనకి ప్రైస్ అన్నమాట ఓవరాల్గా. సో చూసారు కదండి, బ్యూటిఫుల్ కలెక్షన్, చక్కగా ఉన్నాయి. నేను పెట్టుకుంది కూడా అలాంటిదే, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ అవర్ స్టోర్. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై.